లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సంచలనం రేపుతున్న చంద్రబాబు నాయుడు కేసుల వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ముఖ్యంగా ఫైబర్ నెట్ స్కామ్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు A1 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతకు ఇప్పుడు క్లీన్ చిట్ లభించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? తీర్పు కాపీల్లో దాగి ఉన్న ఆ ట్విస్ట్ ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చంద్రబాబుపై అనేక కేసులు నమోదయ్యాయి. అందులో ఫైబర్ నెట్ ప్రాజెక్టులో రూపాయలు 330 కోట్ల మేర అవకతవకలు జరిగాయని సిఐడి తీవ్రమైన ఆరోపణలు చేసింది. అయితే తాజా పరిణామాల్లో ఈ కేసు ఎటువంటి అక్రమాలు జరగలేదని సాక్షాత్తు సిఐడియే కోర్టుకు నివేదిక సమర్పించడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. గతంలో ఇదే సంస్థ ఆధారాలు ఉన్నాయని చెప్పగా ఇప్పుడు అవేమీ లేవని తేల్చి చెప్పడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా, నిజంగానే సాక్ష్యాలు దొరకలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తీర్పు కాపీలను పరిశీలిస్తే అందులో ఒక ముఖ్యమైన అంశం కనిపించింది. గతంలో చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన అధికారులే ఇప్పుడు ఆ కేసును మూసివేయడానికి అభ్యంతరం లేదని లిఖితపూర్వకంగా కోర్టుకు తెలియజేశారు. సాక్ష్యాల జాబితాలో ఉన్నవారు కూడా తమ వాంగ్మూలాలను వెనక్కి తీసుకోవడం లేదా కేసుల్లో పసలేదని పేర్కొనడం తీర్పును ప్రభావితం చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత దర్యాప్తు సంస్థల ధోరణిలో వచ్చిన ఈ భారీ మార్పు తీర్పు కాపీల్లో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెక్షన్ 17A వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన విభజిత తీర్పు తర్వాత ఈ కేసు భవిష్యత్తుపై నీడలు ముసురుకున్నాయి. తీర్పు కాపీలోని సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే దర్యాప్తులో ఉన్న లోపాలు కోర్టులు ఎత్తిచూపడం గమనించవచ్చు. సరైన ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఆరోపణలతోనే ఈ కేసు నమోదు చేశారని, అందుకే ఇప్పుడు కోర్టులో అవి నిలబడడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కేసు కొట్టివేత వెనుక ఒక వ్యూహాత్మకమైన ఒప్పందం ఉందని రాజకీయ వర్గాల్లో సాగుతున్న ప్రధాన చర్చ. కేసు నుంచి ఉపశమనం పొందేందుకు తీర్పు కాపీలను తమకు అనుకూలంగా మలుచుకున్నారా అనే అనుమానాలు ప్రతితులు వ్యక్తం చేస్తున్నారు. సాక్ష్యాలు తారుమారయ్యాయా లేక దర్యాప్తు పక్కదారి పట్టించారా అనే ప్రశ్నలకు తీర్పు కాపీలే సమాధానం చెప్పాల్సి ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు దక్కిన ఈ ఊరట తెలుగుదేశం పార్టీకి పెద్ద బలాన్ని ఇవ్వగా రాజకీయ శత్రువులకు మాత్రం ఇది మింగుడు పడిన విషయం మారింది. ఈ కేసుల కొట్టివేతలో భవిష్యత్తులో రాజకీయాల్లో ఏమైనా మార్పు వస్తాయనేది వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి.